శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవులు మాతా భగవతి దేవి ద్వారా గాయత్రి పరివార సంస్థ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ గాయత్రి పరివార్ ద్వారా విశ్వంలో ప్రపంచ దేశాలంతా కూడా గాయత్రి పరివార్ ద్వారా సుసంస్కారాలని జనితం చేయడం జరుగుతుంది అనమాట. మనకు షోడశ సంస్కారాలన్నీ ఋషి ధర్మంగా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్కారాలు మనకు జన్మ సంస్కారం కానించి మొదలుకొని నామ సంస్కారం, పుట్టు వెంట్రుకలు, అలాగే విద్యాభ్యాసం, అన్నప్రాసన, తర్వాత వివాహ దినోత్సవం, మహిళలకైతే తర్వాత అమ్మాయికి అదే చీర అది పవిట అన్నట్టు పెద్ద సంస్కారం, అట్లా తర్వాత వివాహం అయిన తర్వాత వివాహ సంస్కారం, తర్వాత పుంసవన శ్రీమంతం అనేటువంటి దాన్ని చేయడం జరుగుతుంది. ఈ అన్నింటిలో కూడా మొట్టమొదటిగా పుట్టినరోజు చేసుకోవడం, వివాహ దినోత్సవం, ఈ యొక్క గర్భ సంస్కారం అంటారు. పుంసవన శ్రీమంతాన్ని గర్భ సంస్కారం అంటారు. ఇది 3 నెలలు కానీ 5 నెలల్లో కానీ చేసుకుంటారు. ఇంకా వీలు తప్పినటువంటి వాళ్ళు లాస్ట్కి 7 కానీ 9లో కూడా చేసుకుంటారు సమయం తప్పిన వాళ్ళు. దీన్ని ఎందుకు అట్లా చేస్తున్నారంటే వదిలిపెట్టకూడదు అనేది. ఇది కంపల్సరీ అనమాట జీవితంలో. మనం భోజనం ఎలాగ చేస్తామో అలాగే పుంసవన శ్రీమంతం అనేటువంటి గర్భ సంస్కారము చాలా ముఖ్యమైనటువంటిది. ఈ యొక్క గర్భకాలంలో పిల్లవాడికి ఇచ్చేటువంటి జ్ఞానం మనకు నారద మహర్షి ప్రహ్లాదుడికి ఇచ్చినట్లు, ఇలాగే చాలా మంది మహర్షులు కూడా అభిమన్యుడు గర్భంలోనే నేర్చుకున్నట్లు, ఇలాగే మన సంస్కారాలన్నీ కూడా పిల్లలకి గర్భస్థంలోనే ఋషుల ద్వారా, ఆ ఋషికన్యలు అక్కడ ఋషుల ద్వారా అక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్ని రామాయణం, భగవద్గీత, రామాయణాలు చెప్పడం వల్ల మంచి సంస్కారాలు పిల్లల్లో జనితం అవుతుంటాయి. కాబట్టి ఇలాంటి మనము వేరే విధానాలైనటువంటి ఇప్పుడున్నటువంటి మీడియా ద్వారా చెడు సంస్కారాలు పిల్లలకు అందియకూడదంటే తల్లిదండ్రి అలాంటి అశ్లీలమైనటువంటి చిత్రాలు చూడకూడదు, అశ్లీలమైన పుస్తకాలు చదవకూడదు. మంచి సంస్కారవంతమైనటువంటి రామాయణ, భగవద్గీత, శ్రీదేవి భాగవతం, శ్రీమద్ భాగవతం మొదలైనటువంటి మంచి సద్గ్రంథాలను చదువుతూ, మంచి సంగీతాన్ని శ్రవణం చేస్తూ, అలాగే మంచి మాటల్ని వింటూ, మంచి విషయాల్ని ప్రచారం చేస్తూ, ఇలాగే ఈ 9 నెలల్లో కూడా ఆ గర్భిణీ స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యజ్ఞం చేసుకుంటూ రోజు నిత్యం గాయత్రి మంత్ర జపం చేస్తూ, ఆర్ఘ్యం చేస్తూ, ఇది దేవస్థాపన, తులసి స్థాపన అనేటువంటి విధాన్ని అవలంబిస్తే మనకు రాబోయేటువంటి తరము నవనిర్మాణంగా తయారవుతుంది. దానిని మనం రండి సంస్కారవంతమైనటువంటి నవతరాన్ని నిర్మిద్దామని గురుగారు మనకు ఒక పిలుపుని అందించారు. ఈ పిలుపులో మనం ఇంటింటికి వెళ్ళి గర్భస్థమైనటువంటి అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ ఏకీకృతం చేసి ఓసారి 5 మంది, 2, 3 లేదా వాళ్ళకి ఇది ఇక పుంసన సంస్కారం చేసేటువంటి ప్రక్రియ మనం చేపట్టాలన్నమాట. దీంట్లో మనకేమవుతుందంటే ఆ యొక్క స్త్రీకి గర్భంలోనే పిల్లవాడికి ఒక మూలికల ద్వారా, మంత్రం ద్వారా, ఆశీర్వచనం ద్వారా, యజ్ఞం ద్వారా, యజ్ఞం లేకపోతే చేయలేకున్న వాళ్ళకి దీపయజ్ఞం ద్వారా, అంటే తక్కువ ఖర్చుతో దీపయజ్ఞం ద్వారా ఈ పుంసన శ్రీమంతం చేసేటువంటి పరిస్థితి మనకు గాయత్రి పరివార్ వాళ్ళు చాలా సులభతరంగా ఇప్పుడు మన సంస్కారాలన్నీ కూడా ఇప్పుడు సంస్కారం అంటే ఏందో తెలియదు అంటున్నారు 16 సంస్కారాల్లో. అలాంటి ఈ కలియుగంలో కూడా గురుగారు ఈ యొక్క పుంసవన శ్రీమంతం గర్భ సంస్కారాన్ని అందరికీ తెలియజేయడం అయింది. కనుక మనం దీన్ని గుర్తుపెట్టుకొని గర్భకాలంలో ప్రతి 3 నెలలకు దాంపత్య శిబిరం, సంతానోత్పత్తి కొరకు నూతన దంపతులు క్రమశిక్షణ పాటించడం, తమస్సుతో నిండినటువంటి జీవితములకు ప్రేరణ, గర్భ సంస్కారాలు జరిపించుట, 3 నెలల్లో గర్భిణీ మరియు కుటుంబ సభ్యులకు వివిధ కర్మకాండాల ద్వారా అవసరమైనటువంటి సూచనలు, ప్రేరణ మనం అందించాలి. 7వ నెలలో భవిష్యత్తు మాతను గౌరవించుట మరియు భగవంతుని యువరాజుని అభినందించుట మరియు సుఖ ప్రసవమునకు శిక్షణను ఇచ్చుట, అలాంటి మంచి విషయాలు మనం చేయాలి. ఇది గాయత్రి పరివార్ పీఠానికి మనము లెటర్ రాసి, మా ఇంట్లో ఇట్లా గర్భిణీ స్త్రీ ఉంది ఇన్ని నెలలని మనం లెటర్ రాస్తే అక్కడి నుంచి మనకు ఒక కార్యకర్తను పంపిస్తారు ఇంటికి. మనకు వాళ్ళు ఒక డేట్ అవన్నీ మీరు పంపిస్తే ఆ డేట్ ద్వారా వాళ్ళు నిర్దేశిస్తారు. ఆ రోజు వచ్చి మీ ఇంట్లో చేస్తారు. ప్రతి ఆదివారం యజ్ఞంలో పాల్గొనేటట్లు చేయడం, ఏదో ఒక ఆలయాన్ని దర్శించడం, దీని వలన ఆలోచనలు సాత్వికంగా ఉంటాయి, మనో ఉల్లాసం జరుగుతుంది. ఏదైనా అందమైన ప్రదేశములకు వెళ్ళడం, భవిష్యత్ మాత శిశువు యొక్క మంచి ఆరోగ్యం కొరకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇది మనం అందరం కూడా పాటించాలి. ప్రస్తుత కాలానికి అవసరమైనటువంటి బాధ్యత మనం చేపట్టాలి. అది 1 శక్తిపీఠములు, ఇతర సంస్కార స్థానంలో దంపతి శిబిరములను నిర్వహించుట, నవదంపతుల శిబిరాలను కూడా ఏర్పాటు చేయుట. మనం యజ్ఞం చేసే చోట మనం ఎవరైనా కొత్త దంపతులు ఉంటే మనం వాళ్ళని ఇన్వైట్ చేయాలన్నమాట. నిత్య పరామర్శ కొరకు కలుసుకునుట, సమయానుకూలంగా గర్భ సంస్కారాలు నిర్వహించుట, నెలలో ఒక ఆదివారం సామూహికంగా సంస్కారాలు నిర్వహించాలి. దీనిని
ఒక విస్తృత ఉద్యమంగా చేయాలి. జన్మించిన తదుపరి శిశువుకు మిగిలిన సంస్కారాలను సమయానుకూలంగా చేయడం జరుగుతుంది. బాల సంస్కారశాలలు ఏర్పాటు చేసి పుట్టినటువంటి శిశువునికి తగినటువంటి శిక్షణ మనం అందించాలన్నమాట. అలాగే ఆ బాల సంస్కారశాల ద్వారా ఆ సంస్కారములను చేయించుట, సంస్కృతి మండల్, యువ మండల్, ప్రజ్ఞా మండల్, మహిళా మండల్ ద్వారా ఉన్నతమైనటువంటి వాతావరణాన్ని మన సమాజంలో నిర్మించి మానవుల ఒక సమగ్ర తరమును నిర్మింపచేయడానికి మనమందరం కూడా నడుము కొట్టాలి. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా చేయబడుతున్నది. ప్రతి సంస్థ మండలి ఈ ఉద్యమాన్ని సంస్కారశాలతో పాటు వీధి, గ్రామ, పట్టణాల్లో ప్రచారం చేయాలి. ఇది యుగ నిర్మాణ ఉద్యమమునకు ఆధారభూతమైనటువంటి కార్యక్రమం కాగలదు. మంచి వ్యవసాయం కొరకు ఏ విధమైనటువంటి ఉన్నతమైనటువంటి విత్తనములను ఉపయోగిస్తామో అలాగే ఒక శ్రేష్టమైన తరమును మనము నిర్మించాలి అంటే గర్భ సంస్కారం ద్వారా శ్రేష్టమైన బీజారోహణ కార్యక్రమం చేయగలరు. కనుక ఈ ఉద్యమంలో సంరక్షకులు, వైద్యులు మరియు స్త్రీ పురుష సేవా కార్యకర్తలు సహకారం ఆశించబడుతున్నది. దీనికి ఎవరైనా కూడా మేము శిక్షణ తీసుకుంటాం ఈ యొక్క గర్భ సంస్కారానికి, పిల్లలకు పుంసను శ్రీమంతం చేయడానికి, గర్భిణీ స్త్రీలకి, అలాంటి వారికి మన గాయత్రి పరివార్ శాంతికుంజ్ హరిద్వార్లో గంగానది ఒడిలో మన శాంతికుంజ్ యొక్క శిబిరంలో శిక్షణను ప్రత్యేకంగా ఇస్తారు. ప్రతి నెలలో కూడా మన వాళ్ళు సంజీవిని విద్యాన్ని 9 రోజులు నిర్వర్తిస్తుంటారు. ప్రతి నెలలో సంజీవిని విద్య 12 నెలలు కూడా సంజీవిని విద్య చేస్తారు. ఒక నెల యుగశిల్పి అనేటువంటి చేస్తారు. ఎవరైతే సంజీవిని విద్య చేసింటారో వాళ్ళు యుగశిల్పి కార్యక్రమానికి అర్హులవుతారు. యుగశిల్పి చేసినటువంటి వాళ్ళు మళ్ళీ 3 నెలల కార్యక్రమానికి అంటే ఒక పురోహిత్ లాగా కొద్దిగా వాళ్ళకి శిక్షణ ఇస్తారు. 6 నెలలు చేసేటువంటి వాళ్ళకైతే వృత్తి విద్య, సంగీతం అన్ని వాళ్ళు నేర్పించేస్తారు. ఈవెన్ డ్రైవింగ్తో సహా, కంప్యూటర్తో సహా జీవనోపాధి విద్యలన్నీ నేర్పిస్తారు. ఉద్యోగం కోసం మనం గవర్నమెంట్ మీద ఆధారపడకుండా, ఇతరుల మీద ఆధారపడకుండా ఇంటి దగ్గరనే మనం జీవనోపాధి చేసుకుంటూ ఇతరులకి జీవనోపాధి అందించడం ఎలాగా, నేర్పించడం ఎలాగా, అలాంటి శిక్షణ మన గాయత్రి పరివార్లో చేస్తున్నారు. అలాంటి మిషన్ మన గాయత్రి పరివార్లో ఉంది. చేనేత, ప్రింటింగ్, కంప్యూటర్, యజ్ఞోపవీతాల తయారీ, ధూప్ స్టిక్స్ తయారీ, మన యొక్క ఫోటో లామినేషన్, అలాగే ఉద్దరిణి పాత్రలు తయారు చేయడం, హవన వేది కోసం మనకు కావాల్సినటువంటి ఎన్నుకోబడినటువంటి మూలికల్ని తీసుకొని హవన సామాగ్రిని తయారు చేయడం. మంచి వ్యక్తులకి మనం శిక్షణ ఇవ్వడానికి కూడా మనకు అందరికీ మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు శాంతికుంజ్ హరిద్వార్లో. దీనికోసం మనకు మేలో ఒకసారి, ఈసారి జూన్ 5 నుంచి అంటున్నారు. ఆ డేట్లో వస్తే మళ్ళీ మేము రిపీట్ చేస్తాం. ఈసారి మళ్ళీ మెసేజ్ పెడతాం అందరికీ కూడా. జూన్ 5 నుంచి 10వ తారీఖు వరకు అందరికీ శిక్షణ ఇస్తున్నారు ఈసారి శిబిరం అనేటువంటిది. అంటే దంపతులు కుటుంబ జీవనం ఎలాగ ఉండాలి అనే దానిపైన, అది మంత్రంతో, యజ్ఞంతో ఎలాంటి జీవనం గడపాలి అనేటువంటి ఋషి సాంప్రదాయంలో మనం జీవనం చేయడానికి గురుగారు శ్రీరామశర్మ ఆచార్య నిర్మించినటువంటి శాంతికుంజ్ హరిద్వార్లో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. ప్రతి నెలలో పౌర్ణమి రోజు మన లక్ష్మీ జగన్నాథ గట్టుపై సామూహిక గాయత్రి మహాయజ్ఞం ఉచితంగా నిర్వహించబడుతుంది. ఇది అంతా కూడా మన అందరు కార్యకర్తలు సమయ అంశదానాల ద్వారా నడుస్తూ ఉంటుంది. ఇందులో పాల్గొనేటువంటి వాళ్ళకి ఎలాంటి రుసుము లేదు. అందరూ కూడా ఉచితంగానే పాల్గొనవచ్చు. యజ్ఞ భగవానుడు గాయత్రి మాత యొక్క ఆశీస్సులు పొందవచ్చు. లక్ష్మీ జగన్నాథ స్వామి అనుగ్రహంతో మన జీవితాన్ని నవజీవనం చేసుకుంటూ మన జీవనాన్ని కళ్యాణప్రదం చేసుకోవాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి. ఈ అందరూ కూడా మనకు ఋషి సాంప్రదాయంలో ఉన్నటువంటి గాయత్రి మంత్రం నేర్చుకోవాలి. ఈ గాయత్రి మంత్రం పిల్లలకి నేర్పియాలి, మహిళలు నేర్చుకోవాలి, వృద్ధులు నేర్చుకోవాలి. అందరూ కూడా నిత్యం గాయత్రి మంత్ర జపం 24 సార్లు, ఇంకా ఎక్కువైతే 1 మాల లేదంటే 3 మాలలు కనీసం చేయమని చెప్తున్నారు గురుగారు. తర్వాత ప్రతిరోజు కూడా సూర్యుడిని మనం ధ్యానించాలి, సూర్య ధ్యానం చేయాలి, సంధ్యావేళలో సూర్య అర్ఘ్యం చేయాలి. ఇది మనం తులసి స్థాపన చేసుకుని ఇంటి దగ్గర ఆ తులసికి జలం వేసి సూర్య అర్ఘ్యం వేసి ఆ సౌరశక్తిని తీసుకునేటువంటి విధానాన్ని, ఈ యొక్క సైంటిఫిక్ విధానాన్ని మన గాయత్రి పరివార్ ద్వారా మన అందరికీ కూడా అందిస్తున్నారు. కాబట్టి మనం ఈ యొక్క నూతన విజ్ఞానం, ఇది ఋషి సాంప్రదాయం, ఇప్పటిది కాదు, సనాతనమైనది అయినప్పటికీ కూడా దీనిని మనకు అందుబాటులోకి చాలా సంక్షిప్తం చేసి హవన విధి అనేటువంటి తయారు చేసినారు గురువుగారు. దీనిని మనం అందరం కూడా కొద్దిగా అభ్యాసం చేసి శిక్షణ తీసుకొని మనమందరం కూడా గ్రామాల్లో మన భారతీయ సంస్కృతి, హిందూ ధర్మాన్ని మనం వృద్ధిపరచడం కోసం మనమందరం కూడా సమయదానం చేయాలి, అంశదానం చేయాలి. మనందరం కూడా సమిష్టి కృషి చేయాలి. అందుకే కలిసి నడుద్దాం, యుద్ధమాన్ని నడిపిద్దాం.
కలిసి జీవిద్దాం, అందరం కూడా ఆనందంగా జీవిద్దాం అనేది. మేము మారుతాం, యుగం మారుతుంది. మేము బాగుపడతాం, యుగం బాగుపడుతుంది. ఈ నినాదంతో మనం ఇంటింటికి గాయత్రి మంత్రం అందించేటువంటి ప్రయత్నం చేయాలి. మన సనాతన ధర్మమైనటువంటి విషయాన్ని అందించాలి. అందరూ రామాయణ, భగవద్గీత, మహాభాగవతాలు చదివేటట్లు మనం ప్రేరణ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర లేకపోతే మనకు తక్కువ ఖర్చుతో వచ్చేటువంటి పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయాలి. మన ఈ యొక్క పత్రిక యుగశిల్పి మనకు పత్రిక